ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. ప్రభుత్వ నియామక ప్రక్రియలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఆ కొత్త హామీ ఏంటి, దానివల్ల మనకు ఎలాంటి మేల్ జరుగుతుంది అనే విషయాలు ఈరోజు వివరంగా చూద్దాం. ఖాకీ యూనిఫామ్ అదో కల కదండి. దానికోసం ఎన్నేళ్ల కష్టం, ఎంత శ్రమ, శారీరకంగా మానసికంగా ఎంతో కష్టపడాలి. ఈ ప్రయాణం ఎంత కఠినంగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ కలను చేరుకునే దారిలో ఒక పెద్ద సమస్య ఉండేది. అవును, ఆ సమస్యే ఈ సుదీర్ఘ నిరీక్షణ. నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియని ఎదురుచూపులు. అదొక పెద్ద సవాల్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయో, అసలు పడతాయో లేదో కూడా తెలీదు. ఈ అనిశ్చితి వల్ల వేలాది మంది అభ్యర్థులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ల ప్రిపరేషన్ ప్లాన్ మొత్తం దెబ్బతినేది. అయితే ఆ రోజులు పోయినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఒక బలమైన, ఆశ కలిగించే వాగ్దానంతో మన ముందుకొచ్చింది. ఇకపై ఆ ఎదిరిచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర నూతన హోంమంత్రి వంగలపూడి అనితగారు ఒకే ఒక్క ప్రకటనతో పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆమె చెప్పింది ఇదే: ప్రతి ఏటా నోటిఫికేషనిచ్చి ఖాళీలను భర్తీ చేస్తాం. మరి హామీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇకపై పోలీస్ నియామకాలు ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఏటా వచ్చే జాబ్ క్యాలెండర్లో భాగంగా ఉంటాయన్నమాట. అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు, జైళ్ల శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్లలోని ఖాళీలను కూడా ఇదే పద్ధతిలో భర్తీ చేస్తారు. సరే, హామీ అయితే చాలా బావుంది. మరి అసలు ఎన్ని ఖాళీలున్నాయి, ఈ అవకాశం ఎంత పెద్దదో ఇప్పుడు అంకెల రూపంలో చూద్దాం. ఇదిగో చూడండి, కొత్త ప్రభుత్వం మాటలు చెప్పడమే కాదు, చేతల్లో కూడా చూపిస్తోంది. రాగానే 6000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇప్పటికే మొదలుపెట్టారు. అది ఆరంభం మాత్రమే. ప్రస్తుతం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు కలిపి ఏకంగా 11,000కు పైగా ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త వార్షిక పద్ధతిలోనే భర్తీ కాబోతున్నాయి. ఈ నెంబర్ ఇక్కడితో ఆగదు. మనం ముందే మాట్లాడుకున్నట్టు జైళ్లు, ఫైర్ డిపార్ట్మెంట్ ఖాళీలు కూడా ఇందులో కలిస్తే అప్పుడిది మామూలు రిక్రూట్మెంట్ కాదు, ఒక మెగా రిక్రూట్మెంట్ అవుతుంది. ఓకే, ఇంత పెద్ద అవకాశం మన ముందుంది. మరి ఇప్పుడు అభ్యర్థులుగా మన కర్తవ్యమేంటి, మనమేం చేయాలి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కొత్త విధానం మొత్తానికి గుండెకాయ లాంటిది ఈ జాబ్ క్యాలెండర్. అంటే ప్రతి ఏటా ఏ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వస్తాయో ముందే చెప్పేయడం. దీనివల్ల ప్రిపరేషన్కి ఒక క్లారిటీ వస్తుంది. సమాచారం ప్రకారం ఈ క్యాలెండర్ త్వరలోనే రాబోతోంది. సో ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది స్పష్టంగా ఉంది. 1. ఇప్పటికే ప్రిపరేషన్లో ఉన్నవాళ్లు దాన్ని అస్సలాపొద్దు. 2. ఇంకా మొదలుపెట్టలేదా? అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజే మొదలుపెట్టండి. ఇక 3ది చాలా ముఖ్యమైనది. ఏదో చదివామని కాకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ప్రభుత్వం తన వైపు నుంచే అడుగులు వేస్తోంది. నోటిఫికేషన్లు రావడం గ్యారంటీ. ఇప్పుడు అసలైన ప్రశ్న మనల్ని మనమే వేసుకోవాలి. మన కలను నిజం చేసుకునే ఈ సువర్ణావకాశాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా?